శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలామంది అడుగుతున్నారు, ఏ వారంలో ఏ దైవాన్ని పూజించాలి అనేటువంటి ఒక సందేహాన్ని కొంతమంది వెలిబుచ్చారు. దానికోసమని 7 వారాల కోసం 7 దైవాలకు మనం ఆరాధించి మనం మనశ్శాంతిగా ఉంటాం. మనం అనుకున్న పనులు శుభప్రదంగా జరగాలంటే ఏ దైవానికి ఆరాధించాలనే దీని విషయంలో ఈ వీడియోస్ చేస్తున్నాను. గురువారం గురించి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. గురువారం గురించి చాలా ప్రాశస్త్యమైనటువంటి వారం అది. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి తల్లిదండ్రుల కంటే తల్లి, తండ్రి, గురువు ఈ 3 చాలా ప్రధానమైనటువంటి దైవాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆధునిక దైవాలు అంటారు వాళ్ళకి. అంటే మనకి నిత్యం కూడా నడిపించేటువంటి సజీవమైన దైవాలు ఏంటంటే 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. కాబట్టి ముగ్గురికి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లికి మించిన దైవం లేదు. ఎందుకంటే తల్లి మన శరీరంలోని ఎప్పుడు ఎందుకంటే తన శరీరంలో ఒక అణువుని మనలో పెట్టింది కాబట్టి తల్లి గొప్పది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటుంది మన వేదం కూడా. తండ్రి బాల్యంలో తల్లి కాపాడుతుంది, తండ్రి జీవితాంతం కాపాడుతాడు. అందుకే తండ్రి గొప్పవాడు. కాబట్టి తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదని చెప్పేసి కూడా మన సంస్కృతి చెప్తుంది. ఇవంతా ఒకటైతే గురువుకి ఎంతకంటే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన వైజ్ఞానికమైనటువంటి విషయాల్ని మన శరీరంలోకి ఎక్కించి మన నడవడికని సరిచేసి మనకు దిశానిర్దేశం చేసిన వాడు గురువు. కాబట్టి గురువుకి మించిన దైవం లేదు. అటువంటి గురునికి మనం తప్పనిసరిగా ఒక వారం నిర్ణయించి ఆ గురుని తాలూకా పూజ అనేది మాత్రం చేసుకోవాలి. మన సాంప్రదాయం ప్రకారం చాలామంది గురువులు మనకు ఉంటారు. గురువుకు ఉండేటువంటి పెద్ద విశేషం ఏంటంటే బ్రహ్మ ఆయుష్ మనకు పోసి తిరిగి తీసుకుంటాడు. గురువు మనకి విద్యనిచ్చి తిరిగి తీసుకోడు. అందుకే బ్రహ్మ కంటే గురువే గొప్పవాడని చెప్పేసి కొన్ని ధర్మాలు ఉంటాయి. అటువంటి గురుడు మనకి మేధా దక్షిణామూర్తి మనకు గురువు. తర్వాత ఆది శంకరాచార్యుల వారు గురువు. అనేక రకాల గురువులు మనకు చాలామంది ఉన్నారు. వారందరినీ తొలక అర్చనలు అనేవి కూడా వేరేవిగా ఉంటాయి. అయితే గురువారం నాడు బృహస్పతి సురాచార్యో దయావాన్ శుభలక్షణ లోకత్రయ గురు శ్రీమాన్ సర్వజ్ఞ సర్వకోవిద అక్రోధనో మునిశ్రేష్టో నీతికర్త గురుపిత విశ్వాత్మ విశ్వకర్త చ విశ్వయోని అయోనిజ అని చెప్పేసి గురునికి శ్లోకం కూడా ఉంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుడు మన గురువు. కాబట్టి ఆ గురువుని ధ్యానించాలి. మొట్టమొదటి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద విశేషం ఏంటంటే మనం వినాయకుని కంటే ముందు మనం ఏం చేస్తామంటే గురుధ్యానమే చేస్తాం. అంతటి గొప్పది. అంటే వినాయక పూజ మనం శుభ అశుభ కార్యక్రమాలకి వినాయకుడిని ముందు ఆరాధిస్తాం అనే సంస్కృతి మనకు ఉంది. కానీ వినాయకుని కంటే ముందు మనం చేసేది ఏమిటంటే శ్రీ గురుభ్యో నమః హరి ఓం అంటాం. అంటే ఓంకారం చెప్పి గురువుని తలుచుకున్న తర్వాత మాత్రమే మనం వినాయకుడికి పూజ కూడా చేయడానికి ఉపక్రమిస్తాం. అయితే అటువంటి గురువు దానికోసం ఒక వారం కేటాయించుకొని ఆ గురుని తాలూకా ప్రభావం కోసం ఆ మనకి ఇష్టమైనటువంటి దైవానికి ఒక గురువుగా భావించి గురుని తాలూకా శ్లోకాలు చదువుకొని ఆ ప్రకారంగా గురువారం నాడు నియమం మనం తప్పనిసరిగా ఉండాలి. శ్వేతవస్త్రం తప్పనిసరిగా కూడా శ్వేతాంబరధరం అంటే మనం తెల్లని వస్త్రాలు ధరించాలి. గురుని తాలూకా పూజ చేయాలనుకుంటే గురువు అనుకుంటే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళ గురువులు ఉంటారు. వాళ్ళ తాలూకా వాళ్ళకి ఎవరు మార్గదర్శకాలు అవుతారో ఆ వారం నాడు ఆ గురువారం నాడు ఆ తాలూకా చిత్రపటాన్ని పెట్టుకున్న వాళ్ళు మనసులో ధ్యానించుకున్న ఆ గురువుకి వాళ్ళు తప్పనిసరిగా కూడా వాళ్ళకి ఇష్టమైన రీతిలో ఆ స్వామివారిని మనం ఆరాధించాలి. దాని పేరు గురువారం అంటారు. కాబట్టి గురువునికి మనం ఆరాధించాలనే సంకల్పంతో కూడా పెద్దవాళ్ళు ఏం చేశారంటే దానికి ఒక వారం కూడా కేటాయించారు. సాధారణంగా గురువారానికి లక్ష్మీప్రదమైనటువంటి వారం అని చెప్పేసి కొంతమంది కూడా లక్ష్మీవారం అని కూడా కొంతమంది పెట్టారు. కానీ రాను రాను అది గురువారంగా మాత్రమే స్థిరమైంది. అంటే గురువారాధన ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం నాడు ఉంటుంది. కాబట్టి గురువారానికి గురుని తాలూకా పూజ మాత్రం తప్పనిసరిగా చేయాలనే సంకల్పం మాత్రం ప్రతి వారికి ఉంటుంది. అయితే ఈ గురువుల్లో గొప్పవాడు ఎవడంటే కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కంటే మించిన గురువు మనకు లేదు. ఎందుకంటే మన ప్రామాణికమైనటువంటి భగవద్గీత, ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎన్నో దిశానిర్దేశాలు చేశాడు. ఆ 700 శ్లోకాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రహస్యాలను చెప్పగలిగాడు. కాబట్టి మనం గురువారాధన చాలా మంచి తెల్లని వస్త్రాలు ధరించి గురువు ఉపాసన పొంది మనకేదో మంత్రం ఎవరైనా ఇచ్చినట్లయితే ఆ మంత్రం చెప్పినవాడు ఒక గురువు అవుతారు. వాళ్ళని మనసులో ధ్యానించుకొని ఆ మంత్రం ద్వారా దైవాన్ని ఆరాధించి మనం తరింపజేద్దాం. మన పిల్లలకు కూడా గురువు తాలూకా ప్రాధాన్యత తెలియజేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.